వార్త, కృప చూపే క్రీస్తు సువార్త, దయ చూపే దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి అద్భుతమైనటువంటి జ్ఞానాంశములను మనమంతా నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ప్రియులారా, మన జీవితాలలో దేవుణ్ణి మనం తెలుసుకున్నాము అంటే అది దేవుని కృప, మన గొప్పతనమే కాదు. కేవలం మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆసక్తిని చూపించాం, మిగిలినదంతా ఆయన కృపే. ఈ భూమి మీద ఏ మనిషి అయినా రక్షింపబడుతున్నాడంటే ఆ రక్షణ వెనుక దేవుని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషి రక్షింపబడుతున్నాడంటే ఆ రక్షణ వెనుక దేవుని పాత్ర చాలా ఉన్నతంగా ఉంటుంది. శాతంలో కొలిస్తే 100% అని చెబుతారు కదా. శాతంలో కొలిస్తే 99% దేవుని పాత్రే. మన రక్షణ వెనుక 99% దేవుని పాత్రే ఉంటుంది. కేవలం 1% మాత్రమే, అంతకంటే తక్కువ కూడా కావచ్చు, మన పాత్ర ఉంటుంది. అంటే రక్షణ పొందటానికి మనం చూపే సుముఖత, రక్షణ పొందటానికి మనం చూపే ఆసక్తి కేవలం 1% లేదా అంతకంటే తక్కువ. మనలను రక్షించటానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృప, దేవుని పాత్ర 99% కంటే ఎక్కువగా ఉంటుంది. 99 పాళ్ళ కంటే ఎక్కువగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒకానొక సందర్భంలో దేవుడు ప్రయోగించిన మాటలను నేను చదువుతున్నప్పుడు ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు, మనలను రక్షించటానికి దేవుని యొక్క ఆలోచన మన మీద ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, మనలను కాపాడటానికి, మన ఆత్మలను రక్షించటానికి మన మీద దేవునికి ఎంత గొప్ప పట్టుదల ఉంటుందో తెలుసా? మన మీద దేవునికి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి, తీక్షణమైనటువంటి ఆలోచన ఉంటుందో తెలుసా? వ్రాయబడిన ఒక చక్కని మాటను మీకు చూపిస్తాను, మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. ఎంతగా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, ఎంతగా దేవుడు నా ఎడల ఆలోచన కలిగి ఉన్నాడా, ఎంతగా దేవుడు ఆశపడుతున్నాడా, నేను నిత్యత్వపు ఆ ఛాయలలోనికి రావాలని నన్ను దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడా అని మీరు ఆశ్చర్యపోతారు. ప్రియులారా, మనకు కూడా అంత ఆలోచన లేదు, కానీ దేవునికి మన మీద అంత ఎక్కువగా ఆలోచన ఉంది. తల్లి గర్భమున పడినది మొదలుకొని మనలను ప్రత్యేకపరచి మనము దేవుని మార్గంలో నడుచుకొనుటకు మన మీద ఎంతో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు మన పరలోకమందున్న తండ్రి. ఇదిగో ఈరోజు మనం ఇలా బ్రతికి ఉన్నామంటే, ఈరోజు దేవుని మాటలను మనం వినగలుగుతున్నామంటే దీనికి కారణం మన తండ్రి అయిన దేవుడు. ఆయన మన మీద చూపించినటువంటి కృప, ఆయన మన మీద ఇంకనూ చూపుతున్నటువంటి కృప. ఈ కృప వర్ణనాతీతం. ఈ కృపను మనము లెక్కించలేము, ఈ కృపను మనము అంచనా వేయలేము. ప్రియులారా,
ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియచేయించిన ఈ చక్కని మాటను మీరు చూడాలి. ఆ మాట లోతులకు వెళ్ళి మీరు దాని భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనుష్యులను కాపాడాలనుకున్నప్పుడు ఎంత గొప్పగా కాపాడతాడో, ఎంత గొప్పగా వారిని అనునిత్యం వారిని రక్షిస్తాడో ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములు తెరవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగితే ఇదే త్రోవ, దీనిలోనే మీరు నడవాలి అని మీ వెనక నుండి ఒక స్వరం వినిపిస్తుంది అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆలోచన. చంచల స్వభావులమైనటువంటి మనలను దేవుడు కాపాడటానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. కుడి తట్టు తిరిగిపోతామో ఎడమ తట్టు తిరిగిపోతామో, దేవుడు చూపిన ఆ మార్గంలో నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా ఆ త్రోవ తప్పి తిరుగుతామేమోననేటువంటి ఆలోచనతో దేవుడు నిరంతరం కూడా, ఒకవేళ మనం త్రోవ తప్పే పరిస్థితే ఉంటే కనుక వెంటనే వెనక నుండి ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకోవాలి అని మనకు ఒక జాగ్రత్త చెబుతున్నాడు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి ఆయనది. అసలు ఇంతగా మన కొరకు ఆలోచించేవారు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఇంతగా మన కోసం ఆలోచించేవారు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఆయన ప్రేమామయుడైనటువంటి తండ్రి, ప్రేమామయుడైన దేవుడు. మనము కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినా వెంటనే మనకు జాగ్రత్త చెబుతున్నాడు. నా బిడ్డ, ఇదిగో నీవు ఈ మార్గమును విడిచి కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగి నీవు ఆ త్రోవను విడిచిపెట్టేస్తే, తప్పుడు త్రోవలు వెళ్ళిపోతే నీకు రక్షణ దూరం అయిపోతుంది. నీవు కాపాడబడలేవు. నీవు నరకమందు అగ్నిలోనికి త్రోయబడతావు. యుగ యుగములు బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నీవు నడవాలి అని దేవుడు ఎప్పటికప్పుడు మనలను హెచ్చరిస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనకు జాగ్రత్త చెబుతున్నాడు. ఆలోచించండి, మనమంటే దేవునికి ఎంత ప్రేమ, మనమంటే దేవునికి ఎంత ప్రేమ. ప్రియులారా, ఏదైనా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పొంచి ఉన్నప్పుడు సాతాను మనలను మరలు కొల్పి వాడి మార్గంలో తీసుకుని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టే ఆ సన్నివేశం ఎదురవుతున్నప్పుడు దేవుడు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో ఆయన మాటలను మనకు వినిపిస్తున్నాడు. మీరు గమనిస్తున్నారా? ఎవరో ఒకరి చేత, ఏదో ఒక సన్నివేశం ద్వారా, ఏదో ఒక సందర్భం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ద్వారా కావచ్చు, ఎవరైనా మనకు ఆ గ్రంథంలో ఉన్న మాటలను ఆ సందర్భానికి సంబంధించి చెప్పడం ద్వారా కావచ్చు, ఎవరి ప్రసంగాన్నైనా మనం వినడం ద్వారా కావచ్చు, ఎవరితోనైనా మనం దేవునితో చర్చించినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక కరపత్రాన్ని మనం చదవడం కావచ్చు, ఏదైనా పుస్తకంలో రచనను మనం నేర్చుకోవటం, అభ్యసించడం కావచ్చు, ఏ సందర్భం ద్వారానైనా సరే దేవుడు మనలను దారి తొలగిపోయే పరిస్థితులలో హెచ్చరిస్తున్నాడన్నది మాత్రం వాస్తవం. ఆ హెచ్చరికలను మనం జాగ్రత్తగా వింటే, వాటి ప్రకారం మనం మరలా మన దారిని చక్కగా క్రీస్తు యేసు మార్గంలోనే నిలబెట్టుకుంటే మనం బ్రతికింపబడతాం. అంటే దేవుడు ఇక్కడ బలవంతంగా మనలను అటు ఇటు పోనివ్వకుండా అయితే పట్టుకోడు. మనం అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు మనకు జాగ్రత్త చెబుతాడు. నాయనా, నీవు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరగకూడదు, ఇదిగో ఇది నీకు జాగ్రత్త. అలా తిరిగిపోయే పరిస్థితి ఉంది, ఆ తిరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకోవాలి అని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికను మనం జాగ్రత్తగా పరిశీలించాలి, వినాలి.
వెంటనే దేవునికి లోబడిపోవాలి, వెంటనే దేవునికి భయభక్తులు చూపించాలి. అప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుని మార్గంలో నిత్యము నిలిచే ఉంటాం. దేవుని మార్గంలో నిత్యము నిలిచే ఉంటాం. ప్రియులారా, దేవుడు మనలను అపారముగా ప్రేమిస్తున్నాడు, అపారముగా ప్రేమిస్తున్నాడు. ఎవరండి? మనం దారి తొలగిపోతుంటే మాటి మాటికి, ఒకసారి అయితే కాదు, 2 సార్లు అయితే కాదు, ఒక 10 సార్లు కూడా కాదు, మాటి మాటికి దారి తొలగిపోయే ఆలోచన మనలో కలుగుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే ఎంత ఓపిక ఆయనకి, ఎంత సహనం ఆయనకి, మనం రక్షింపబడాలని ఎంత కోరిక ఆయనకి. ఎందుకంటే ఎదురు చూస్తున్నవి రెండూ కూడా నిత్యత్వానికి సంబంధించినవి, నిత్యం ఉండేవి. అటు పరలోకమైన, ఇటు నరకమైన. ఎదురు చూస్తున్నవి రెండూ కూడా అటువంటివే. ఒకటి నిత్యము ఆనందాన్ని ఇచ్చేది, ఒకటి నిత్యము బాధనిచ్చేది. నిత్యము బాధనిచ్చేది చాలా భయంకరం కదా. నిత్యము ఆనందాన్ని ఇచ్చే పరలోకం అంటే దానిని పొందటానికి ఎందరో అర్హులు, వారందరూ కూడా భాగ్యవంతులు. అందులోనికి మనం రావాలని, ఆ జీవితంలోనికి మనం వెళ్ళాలని కన్నతండ్రి అయిన దేవుడు నిత్యము మనలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన పలికిస్తున్న మాటలు ఏంటంటే, మీరు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగిపోయే పరిస్థితులలో మీకు ఒక స్వరం వినిపిస్తుంది. జాగ్రత్తగా మీరు ఆ స్వరాన్ని గమనించాలి. మీకు ఒక స్వరం వినిపిస్తుంది, ఏదో ఒక రూపంలో మీకు స్వరం వినిపిస్తుంది. ఆ స్వరాన్ని మీరు గమనించాలి, గ్రహించాలి. ఆ గద్దింపుకు మీరు లోబడాలి. తిన్నని మార్గంలో, మీ ఎదుట ఉంచబడిన ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మీరు నడుచుకోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలీల విషయంలో కూడా దేవుడు ఈ విధంగానే జరిగించాడు. ఐగుప్తీయుల బానిసత్వం నుండి బయటకు రప్పింపబడినటువంటి ఇశ్రాయేలీలకు అనునిత్యం దేవుడు ఇదే మాదిరిగా ఆయన మాటలను వినిపించాడు, ఆయన మార్గమును చూపించాడు, ఆయన ప్రేమను కనుపరిచాడు. కానీ వారు వినలేదు. ఎక్కువ మంది వినకుండా పోయారు, బహు తక్కువ మంది రక్షింపబడ్డారు. ఇశ్రాయేలీలను ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే వారి వలె మనం కాకూడదు. ఆయనకు ఇష్టలుగా ఎక్కువ మంది ఉండలేకపోయారు, ఆయనకు ఇష్టలుగా బహు తక్కువ మంది ఉన్నారు. అలాగని వారి విషయంలో ఆయన ఏం చేశాడు? అలాగని ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు అనునిత్యం ఎలా ఉన్నాడు? ఒక్కసారి ఈ మాటను చూడండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి గైకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎంత అంత కాదు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత అంత కాదు. వారిని ఒక ఉదాహరణగా మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం వారి వలె ఉండకూడదు. వారిని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు, మనం వారి వలె దుష్టులుగా ఉండకూడదని. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు జరిగించినదేంటి? ఆయన పెందలకడ లేచి అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, ఎన్నో మారులు ఆ పదాన్ని ఆయన ప్రయోగించాడు. పెందలకడ లేచి అంటే ఆయనకున్న ఆసక్తి ఏంటండి? ఎప్పుడైనా పెందలకడ లేచి అనేటువంటి మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏదైనా ఒక పనిని మనం ఆసక్తితో చేయాలనుకున్నప్పుడు, అది విశేషమైనదైనప్పుడు పెందలకడ లేచి పొలం పనికి వెళ్ళాలంటే పెందలకడ లేచి పొలం పనికి వెళ్ళాలి. చదువుకోవాలంటే పెందలకడ లేచి చదువుకోవాలి. ఏదైనా ఒక పనికి సిద్ధపడుతున్నప్పుడు పెందలకడ లేచి ఆ పనిని ప్రారంభించాలి. దేవుడు మనుష్యులను రక్షించటానికి నేను పెందలకడ లేచి మనుష్యులకు దేవుని మాటలను వినిపింపజేశాను, ప్రవక్తలను పంపించాను, యాజకులను పంపించాను, నా సేవకులను పంపించాను. పెందలకడ లేచి
మీకు నా మాటలను వినిపింపజేశాను. మీ హృదయములో, మీ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పునే మీరు ప్రవర్తిస్తారా? కుడికైనా ఎడమకైనా తిరగకూడదని ప్రారంభం నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. అలా తిరిగే పరిస్థితులలో మీకు నా మాటలను వినిపించి హెచ్చరిస్తున్నాను. కానీ మీ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పునే మీరు నడుచుకుంటున్నారు తప్ప నా మాటకు మీరు లోబడుతున్నారా అంటున్నాడు దేవుడు. నాటి ఇశ్రాయేలీలైతే ఆయన మాటలకు లోబడక, ఆయన మాటలకు చెవినియ్యక వారి ఇష్టం చొప్పున వారు నడుచుకున్నారు. వారి ఇష్టం చొప్పున వారు నడుచుకున్నారు. అప్పుడు దేవుడు వారితో ఏమంటున్నాడు? వ్రాయబడిన మాటల చొప్పున మీరు నా మాటలకు లోబడలేదు గనక అదే మాట వలన మీకు నేను శిక్ష విధిస్తానన్నాడు దేవుడు. అదే మాటల వలన మీకు దండన విధిస్తానన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు అలాగే దండింపబడ్డారు. ఇశ్రాయేలీలు అలాగే శిక్షలోనికి వెళ్ళిపోయారు. ఈ ఉదాహరణ చూస్తున్నటువంటి మనం ఇశ్రాయేలీల వలె దేవుడు మనలను కూడా ప్రేమిస్తున్నాడు. అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలీల కంటే ఎక్కువగానే మనలను ప్రేమిస్తున్నాడు. మనం ఎప్పుడైనా తప్పటడుగు వేసే పరిస్థితుల్లో ఆయన మనకు చెబుతున్నాడు. బలవంతంగా అయితే మనలను ఆ అడుగు మళ్లించలేడు, కానీ చెబుతున్నాడు ఆయన. ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాడు ఆయన. మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని? నాయనా, నా బిడ్డ, నీవు ఆ మార్గంలో వెళ్ళకూడదు. కుడి తట్టైనా ఎడమ తట్టైనా నీవు తిరిగిపోకూడదు. ఇదిగో, నీవు దేవుని మార్గంలోనే నడుచుకోవాలి. దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికను విని దుష్ట హృదయంలో పుట్టేటువంటి మూర్ఖత చొప్పున కాకుండా దేవుని మాటకు విలువనివ్వాలి. మన మాటలకు కాదు, మన ఆలోచనలకు కాదు, మనకంటూ ఉన్నటువంటి స్వాభిప్రాయాలకు కాదు, దేవుని అభిప్రాయానికి, దేవుని మాటలకు, దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఆయనకు మనం లోబడినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగినప్పుడు, ఆయన మాటలకు మనం భయపడినప్పుడు దేవుని మార్గంలో నివసించి దేవుని మార్గమందు ఉన్నటువంటి జీవఫలములను మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. లేదా ఇశ్రాయేలీల వలె దండనకు మనం నిర్ణయింపబడాల్సి వస్తుంది. దేవుని ప్రేమను మనం అనాలోచితంగా చూడకూడదు. దేవుని ప్రేమను మనం చులకన చేయకూడదు. ఇంత ప్రేమ ఆయన మన ఎడల కనుపరుచుచున్నప్పుడు మనం ఆయన ప్రేమను చులకన చేయకూడదు. ఆయన గట్టిగాను ఖండితముగాను తెలియజేస్తున్నాడు. చూడండి, అవేమైనా తేలికైన మాటలు అనుకుంటున్నారా? ఆయన మాటలు గట్టిగాను ఖండితముగాను తెలియజేస్తున్నాడు. ఇదిగో, నీవి మార్గంలో ఉంటేనే బ్రతుకుతావు, లేదంటే చస్తావు. నీవి మార్గంలో ఉంటేనే బ్రతుకుతావు, నిత్యత్వం నీకు దక్కుతుంది, లేదంటే నీవు నాశనం అయిపోతావు అని గట్టిగాను ఖండితముగాను దేవుడు తెలియజేసిన ఆయన మాటలను పట్టించుకోక ఎందరో ఇశ్రాయేలీయులు నాశనానికి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం కూడా దేవుని మాట వినకుండా నాశనమైపోతున్నామా? దేవుని మాటకు లోబడి నిత్యత్వంలోనికి అడుగు పెడుతున్నామా? ఒక్కసారి గమనించండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అనేక సందర్భాలలో మనలను కాపాడాలని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఆయన. మనకు హెచ్చరికలు చెబుతున్నాడు ఆయన. మనకు సందేశాలను ఇస్తున్నాడు ఆయన. జాగ్రత్తలను మనకు ఎల్లప్పుడూ తెలియజేస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన మాటలను మీరు శిరోధార్యముగా పాటించాలి. ఆయన మాటలకు విలువనిచ్చిన వాడు చెడిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. ఆయన మాటలకు విలువనిచ్చిన వాడు బ్రతికాడు. ఆయన మాటలకు విలువనిచ్చిన వాడు నిత్య జీవ ఫలాన్ని పొందాడు. ఆయన మాటలకు విలువనిచ్చిన వాడు భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వాడై నీతిమంతుల పట్టీలో చేర్చబడ్డాడు. ప్రియులారా, మీరు కూడా అట్టి మాదిరిగా సాతాను ఒకవేళ వాడి మాయల చేత, వాడి మాయోపాయముల చేత మిమ్మును దారి మళ్లించాలని ఆయా సందర్భాలలో ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని మాట మీకు వినిపిస్తుంది. జాగ్రత్త గమనించండి. దేవుని మాట మీకు వినిపిస్తుంది. ఆ మాటలను మీరు స్వీకరించి సాతాను పన్నాగములను త్రిప్పికొట్టి దేవుని మార్గంలో మీరు ముందుకు నడిచేవారుగా ఉండాలి. కష్టాలలో, శోధనలలో మనలను నీరుగార్చటానికి, దేవుని మార్గంలో ఉండనక్కరలేదని మనలను అసహనానికి గురి చేయటానికి అపవాది అయిన వాడు ఎన్నో తప్పుడు ఆలోచనలను, భ్రమలను మనలో పుట్టిస్తాడు.
అయితే దుష్ట హృదయంలో పుట్టే మూర్ఖత చొప్పున మనం నడుచుకోకుండా దేవుని మాటలలో ఉన్న జీవము చొప్పున మాత్రమే మనం నడుచుకోవాలి. దేవుని మాటలలో జీవం ఉంది. ఆ మాటల చొప్పున నడుచుకున్నప్పుడు మీకు జీవం అనుగ్రహింపబడుతుంది. జీవం అనుగ్రహింపబడుతుంది. దేవుని మాట నిరంతరము మనలను హెచ్చరిస్తూనే ఉన్నది. జ్ఞానమును గూర్చి వ్రాయబడిన మాటలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. దేవుని జ్ఞానము, దేవుని మాట, ఆ జ్ఞానమును గూర్చి వ్రాయబడిన మాటలను ఒక్కసారి మనం పరిశీలిస్తే లోకానికి దేవుని మాట ఎలా ఉందో తెలుసా? ఎల్లప్పుడూ వారందరినీ దేవుని మార్గంలో నడిపించటానికే దేవుని మాట ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూద్దాం. జ్ఞానమును గూర్చి దేవుడు రాయించిన మాటలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఎలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ఎక్కడైతే మనుషుల యొక్క సంచారం ఉంటుందో, ఎక్కడైతే మనుషులు కనిపిస్తారో అక్కడ ఈ జ్ఞానమును దేవుడు ప్రవేశపెడుతున్నాడు. మానవులారా, నేను మీకే తెలియజేయుచున్నాను, నా కంఠస్వరమును మీకే వినిపింపజేయుచున్నాను అంటున్నాడు దేవుడు. చూడండి, దేవునికి ఎంత ప్రేమ. మనం ఏ పరిస్థితుల్లో ఏ విధంగా తొలగిపోతామో అనేటువంటి ఆలోచనతో మనలను కాపాడటానికి మనం ఎక్కడ ఎటువంటి సందర్భంలో ఉన్నా సరే మనకు ఆయన మాటలను వినిపించడానికి ఆయన రచించే ప్రణాళికలు ఎలా ఉంటాయో తెలుసా? మనం ఆశ్చర్యపోతాం. వాటిని ఒక్కసారి మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. తప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక మైకులో నుండి మీకు ఆ స్వరం వినిపిస్తుంది దేవుని మాటగా. తప్పు త్రోవలోనికి మీరు వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు మీరు అప్పుడే దేవుని మాటలను చదవగలిగినటువంటి సందర్భం ఏర్పడుతుంది. లేక ఎవరో ఒక సహోదరుడు మీకు ఆ మాటలను తెలియజేస్తాడు. అయితే మీరు దేవుని మాటలను ఆ సందర్భంలో తేలిగ్గా చూస్తే మీకు అవి కనిపించవు, వినిపించవు. మీరు వాటిని త్రోసేస్తారు, పక్కకు త్రోసేస్తారు. వాటిని మీరు బలీయమైనవిగా తీసుకుంటే, మీ జీవితాలలో వాటికి విలువనిచ్చి వాటిని గొప్పగా మీరు తీసుకుంటే మీ బ్రతుకులే నిలబడతాయి. చాలాసార్లు అప్పుడప్పుడు లోకమందు మనుషులు లోక సంబంధమైన పరిస్థితులను బట్టి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, చెప్పేవారు లేక చెడిపోయాను రా అంటారు. ఎందుకు చెడిపోయారట? చెప్పేవారు లేక. అంటే వారు చిన్నప్పుడు వారికి చెప్పేవారు ఉంటే, వారికి ఒక గైడెన్స్ ఉంటే వారు బాగుపడేవారని వారి ఉద్దేశం. అప్పుడప్పుడు జీవితంలో స్థిరపడని వారు, జీవితంలో సరైనటువంటి పని పొందని వారు, జీవితంలో వారు అనుకున్నది సాధించలేనప్పుడు చుట్టూ తమ తోటి వారిని చూచి వారంతా బాగు స్థితిలో ఉన్నప్పుడు వీరేమంటుంటారంటే, నేను చెప్పేవారు లేక చెడిపోయాను అంటుంటారు. వారి పిల్లలకు కూడా అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు, నేనైతే నీకు చెబుతున్నాను, నాకైతే ఎవరు చెప్పేవారు లేరు అంటుంటారు. నేనైతే ఇప్పుడు నీకు మంచి గైడెన్స్ ఇస్తున్నాను, నాకు ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు లేరు, ఒకవేళ అలాంటి గైడెన్స్ ఇచ్చే ఉంటే కనుక నేను బాగుపడుతున్నామో అంటూ ఉంటారు. లోక సంబంధంగా, లోకపరమైనటువంటి పరిస్థితుల్లో చెప్పేవారు లేక చెడిపోయానంటారు. అంటే చెప్పేవారు ఉండటం వలన ఉపయోగమే కదా. చెప్పేవారు ఉండటం వలన మనం చెడిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు చెప్పేవాడు లేడా? ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ ఆలోచన చేస్తున్నాడండి. మనం బాగుపడటానికి, రక్షణ నొందిన మనం ఆ రక్షణలో మనం సంపూర్ణులు కావటానికి నిరంతరము మనలను గూర్చి ఆయన ఆలోచిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదండి. మనలో ఆయన చేయి విడిచిపెట్టే లేదు. మీ అంతటా మీరే పరలోకానికి రండి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అపవాది మిమ్మును ఎంతగా భయంకరంగా వేధించినా మీ అంతటా మీరు పరలోకానికి రావాలి, అప్పటి వరకు మిమ్మల్ని నేను చూడను అనటం లేదు దేవుడు. మనలను సంపూర్ణులుగా చేయటానికి నిరంతరం ప్రయాణాలకు వేస్తున్నాడు. నిరంతరం ఆయన ఆలోచిస్తున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఏదైనా వస్తే కనుక వెంటనే మనకు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. జాగ్రత్త, నీవు డీవియేట్ అయిపోతున్నావు అంటే పక్కకు మళ్ళీపోతున్నావు, జాగ్రత్త.
ఈ మార్గంలో నువ్వు ఉండాలి, చివరి వరకు ఈ మార్గంలో నువ్వు నిలదొక్కుకోవాలి. చెప్పేవాడనుగా నేను ఉన్నానంటున్నాడు దేవుడు. జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషించుచున్నది. రాజవీధుల మొగలలో అది ప్రకటన చేయుచున్నది. జనసంచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం వినిపిస్తూనే ఉన్నది, జ్ఞానం వినిపిస్తూనే ఉన్నది. ఈరోజు దేవుని జ్ఞానం ఎంత పుష్కలంగా మన చెవులకు వినిపించుచున్నదో చూడండి. ఇంకా మనం మారకపోతే, ఇంకా మన బ్రతుకులు పాపపు ఊబిలోనే ఉండిపోతే, ఇంకా మనము మరణ ఛాయలలోనే ఉండిపోతే, ఇంకా మనం చీకటిలోనే కొట్టుమిట్టాడుతుంటే తప్పెవరిది? లోపం ఎవరిది? దోషం ఎవరిది? దేవునిదైతే కాదు కదా, మన దుష్ట హృదయాలదే కదా. మన దుష్ప్రవర్తన మనలను నాశనం చేయుచున్నది కదా. కనుక ప్రియులారా, వెంటనే మేల్కోండి, వెంటనే మేల్కోండి. దేవుడు మన ఎడల అపారమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు, అపారమైన కృపను చూపిస్తున్నప్పుడు, మనం దారి తొలగుతున్నప్పుడు, ఆ పరిస్థితులలో మనకు ఆయన మాటలు వినిపిస్తున్నప్పుడు మనం వెంటనే నిలబడాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులారా, జ్ఞానము ఘోషించుచున్నది, మనం ఆ ఘోషను ఎందుకు వినటం లేదు? జ్ఞానము ఘోషించుచున్నది, గట్టిగా మాట్లాడుతుంది. దేవుడు కూడా గట్టిగా ఖండితముగా నేను తెలియజేస్తున్నానంటున్నాడు. అయినా మనం మారటం లేదంటే చాలా విడ్డూరం కదా, చాలా ఆశ్చర్యం కదా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితాలలో ఉండనివ్వకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడదాం. దేవుడు అంత జాగ్రత్త మన ఎడల కలిగి ఉన్నప్పుడు, 99 పాళ్ళు ఆయన మన కోసం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక్క పాలు మన కోసం మనం ఆలోచన చేయలేమా? మన ఆత్మను రక్షించుకోవటం కోసం 1% మనం కష్టపడలేమా? ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోలేమా? కనుక ఇక మీదట మీ జీవితాలలో దేవుడిచ్చే ఆ కృపను పొందుతూ మీరు సాతాను మార్గంలోనికి ఎప్పటికీ వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నిత్యము కొనసాగేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుని వాక్యమును బట్టి మీరంతా నిత్యజీవ ఫలాన్ని పొందేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా రక్షణ విషయంలో మీరు చూపుతున్నటువంటి ఈ అమితమైనటువంటి ప్రేమ కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు సమర్పిస్తున్నాము. నాయన, మేము కాపాడబడాలని, రక్షింపబడాలని, మా జీవితాలు నాశనం కాకూడదని, మా ఆత్మలు పాతాళమునకు, నరకాగ్నికి వెళ్ళిపోకూడదని మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి, మీకు కృతజ్ఞతలు నాయన. దేవా, మేము దారి తొలగుతున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే మీ స్వరమును మాకు వినిపించి మమ్మను క్రీస్తు యేసు మార్గంలో నిలబెట్టండి తండ్రి. దేవా, మీ మాటలు అటువంటి సందర్భంలో వినటానికి సుముఖత చూపేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన. దుష్ట హృదయాలను కలిగి ఉండకుండా తండ్రి, మూర్ఖమైనటువంటి హృదయాలను కలిగి ఉండకుండా మెత్తని హృదయాలతో, మీ మాటలకు లోబడే హృదయాలతో, మీ గద్దింపుకు తండ్రి వెంటనే మోకాల్లోని మీ చిత్తమునకు తండ్రి లొంగిపోయేటువంటి జీవితాలతో మేమంతా మేము మీకు సమర్పించుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని బతిమాలుకుంటూ తండ్రి, ఈ ప్రార్థనా విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.